మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాపీ సంఘం భవనంలో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం వినోద్ హాజరై పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమంలో తాపీ మేస్త్రీలు, గుత్తిదారులు, కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తాపీ సంఘం ప్రతినిధులచే ఎమ్మెల్యే ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులు గెల్లి రాజలింగు, అధ్యక్షులు తాడిశెట్టి రామ్ కుమార్, ఉపాధ్యక్షులు పంతంగి భిక్షపతి, ప్రధాన కార్యదర్శి యలగం శ్రీనివాస్, కోశాధికారి శంకరి కృష్ణ, జె రామచందర్, ఈ కుమార్, ఎం శ్రీను, ఎం రమేష్, ఎస్ సతీష్, బి చంద్రయ్య, ఎన్ హనుమంతు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. దినోత్సవ గణతంత్రం 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా పిలవగానే ఎమ్మెల్యే గారు మా ఆహ్వాన్ని మన్నించి రావడం జరిగింది. అదే మాదిరిగా జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. కాకపోతే మేమందరం ఎప్పటికీ ఎల్లవేళలా ఎమ్మెల్యే గారు ఎవరుంటామని హామీ ఇస్తూ మాకు ఇక్కడ ఒకటి ఈ స్క్రాప్ది ఒకటి చాలా ప్రాబ్లం ఉన్నది. ఒక ప్రాబ్లంను కొద్దిగా సాల్వ్ చేయాలని ఎమ్మెల్యే గారికి మేము విన్నపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన స్పందించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాంలే అన్నాడు. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ, మా తాపీ సంఘ సోదరులకు, మా మిత్రులకు, బస్తీవాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన తాపీ కార్మిక సంఘ భవనంలో సభ్యులందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. మా కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మాకు మాట ఇచ్చారు. ఆయనకు వేదిక తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు 26 జనవరి తాపీ సంఘ భవనం జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంకు గౌరవనీయులు పెద్దలు మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వచ్చి జెండా ఆవిష్కరించారు. వారికి మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు మరి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఇక్కడ నుంచి ఈ రోడ్ వైడరింగ్ కార్యక్రమం కూడా ఉన్నది. మరి రేపు కూడా మరి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ కొంచెం అన్ని సౌలతులు మా తాపీ సంఘం భవనం వాళ్ళకు అందరికీ, ఆ కమిటీ సభ్యులు, అధ్యక్షులు కుమారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసు, ఆ కమిటీ సభ్యులు, మా బస్తీవాసులు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు.